భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ। నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి। విజయవాడ దుర్గా గుడికి భక్తులు పోటెత్తారు। 4వ రోజు గురువారం శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకుంటున్నారు। రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది। భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రియల్ టైం డేటా ఆధారంగా ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుండటంతో పాటు భక్తులకు అవసరమైన కనీస అవసరాలతో పాటు మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు। ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనానాయక్, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎంఏ ధ్యానాచంద్రులు అన్ని దశల్లోనూ భక్తుల అవసరాలను గమనిస్తున్నారు। ప్రధానంగా క్యూ లైన్లోని సాధారణ భక్తులకు మంచినీరు, పాలు పంపిణీతో పాటు ఏవైనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అవసరమైన వైద్య సహాయం వంటి అంశాలతో సహా దర్శనానంతరం అన్నప్రసాద స్వీకరణ కేంద్రాల్లో రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు। నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో అమ్మవారికి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో విధులు నిర్వహించాలని ఉన్నత అధికారులు తమ విభాగాలకు చెందిన సిబ్బందిని ఆదేశించారు।